నల్గొండ సీఎం సభలో అన్ని ఖాళీ కుర్చీలే కనిపించాయన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. హ్యామ్ రోడ్లలో అన్ని స్కామ్లే అని విమర్శించారు ఆయన. రేపు రైతు భరోసా ఇస్తామంటున్నారని, యాసంగి రైతు భరోసా ఎవరిస్తారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డిని మించిన దోపిడీదారుడు లేడని ఆరోపించారు జగదీష్ రెడ్డి. పరిపాలన రేవంత్ కు ఒక వ్యాపారం అన్నారు ఆయన. జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. మనతో మాట్లాడేందుకు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఉన్నారు. సార్, నిన్న సీఎం నల్గొండ సభలో మీటింగ్ పెట్టి చాలా హాట్ కామెంట్ చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రత్యేకంగా చూసుకుంటే మూసీకి సంబంధించి మూసీ పునరుద్ధరణకి ఎవరైనా అడ్డొస్తే అదే మూసీలో ఏసీ తొక్కుతా అంటూ కొన్ని కామెంట్ చేశారు. ఏం చెప్తారు? వాస్తవానికి నిన్నటి ముఖ్యమంత్రి సభలో హాట్ కామెంట్స్ ఏం లేవు. యథావిధిగా ఉండే వాంతి చేసుకున్నాడు, వచ్చి ఆ ఖాళీ కుర్చీల మీద వాంతి చేసుకొని పోయిండు ఆయన వికారాన్ని అంతా. ఆయన ఇక్కడక్కడ నింపుకున్న చెత్తనంతా వచ్చి అక్కడ వాంతి చేసుకొని పోయిండు. మూసీని మరింత కంపు చేసిపోయింది తప్ప ఆయన నల్గొండ జిల్లాకి ఇచ్చింది లేదు, నల్గొండ జిల్లాకు ఒరిగిందేం లేదు ఆయన రావడం వల్ల. ఇక ఆయన వచ్చి ఆయన ప్రారంభం చేసిన స్కామ్ రోడ్లు అవి తప్పకుండా పెట్టినోడితో సహా చేసినోడు కూడా జైలు పోవాల్సిందే రేపటి నాడు. అది అంత పెద్ద స్కామ్, బహిరంగంగా జరుగుతున్న స్కామ్ అది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను తొక్కి కేవలం హైబ్రిడ్ కాంగ్రెస్ వాళ్ళు దోపిడీ చేస్తున్నారు. ఇది స్పష్టంగా కనబడుతుంది. ఇక దోపిడీ విషయానికి వస్తే ఆయన మించిన దోపిడీదారు ఇంకోటి ఉండడు. ఎందుకంటే ఆయనకు రాజకీయాలు అనేది వ్యాపారం, పరిపాలన అనేది ఆయనకు ఒక వ్యాపారం. డైరెక్ట్గా సీఎం మిమ్మల్ని హిట్ చేసేలాగా ఒక మాట అన్నాడు. తులసివనంలో గంజాయి మొక్కలాగా సూర్యాపేటలో మొక్క పెరిగింది, ఈ మొక్కని వచ్చే ఎన్నికల్లో ఇక్కడ మొలవనివ్వనట్టు కామెంట్ చేశారు. ఒకటైతే వాస్తవం, రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటున్నమాట వాస్తవం. కేసీఆర్ ప్లేస్లో ఈయన చూసినాడే అరే భలే గంజాయి మొక్కను తెచ్చిపెట్టుకుంటున్నాం అనే మాట ప్రజలందరూ అన్నమాట. సరిగా మిగతా విషయాలకు సంబంధించి అది ఆయన సంస్కారం. ఎందుకంటే అంత గొప్ప సంస్కారవంతుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఏంటని చెప్పి ప్రజలు నవ్వుకుంటున్నారు, పాపం బాధపడుతున్నారు కూడా. రేపు ఖమ్మంలో సీఎం సభ ఉంది. వానాకాలానికి సంబంధించి రైతు భరోసా రేపు ఇస్తున్నామంటూ కూడా ఒక ప్రకటన వచ్చింది. ఏం చెప్తారు? మరి యాసంగి ఆయన బాబిస్తాడా, అని తాతిస్తాడా? యాసంగిది ఎవడు ఇవ్వాలి? యాసంగిది కాదు, గత యాసంగిది బాకీ ఉంది, ఇంకా అంతకంటే ముందు వానాకాలంది బాకీ ఉంది. ఇప్పటికీ ఒక్కొక్క రైతుకు ఎకరానికి 30,000 రూపాయల బాకీ ఉన్నాడు. అవన్నీ ఇచ్చి తీరాలి. నిన్న చాలా విచిత్రంగా సొంత పార్టీ కార్యకర్తలని అరెస్ట్ చేయాల్సి వచ్చింది ముఖ్యమంత్రి సభకు రావాలంటే. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలనే నిన్న మునుగోడు మొత్తం అరెస్టులు చేసేసి వచ్చారు. ఇది దీన్ని బట్టి అర్థమవుతుంది కదా ఏం ఆదరణ ఉంది, ఎవరికి ఎంత ఆదరణ ఉన్నారు. మునుగోడులో రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజగోపాల్ రెడ్డి అనుచరులను అరెస్ట్ చేశారని చెప్తున్నారు. మీరు ఏం చెప్తున్నారు? స్ట్రైట్గా చెప్పండి. 100% కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేసినారు. పాపం రాజగోపాల్ కూడా తను అరెస్ట్ చేస్తాడన్న భయానికి రాలేదో ఎందుకు రాలేదో మరి పాపం రాలేదు. సొంత పార్టీ కార్యకర్తలను చూసే స్థాయికి కాంగ్రెస్ పార్టీ దిగజారింది, హైబ్రిడ్ ముఖ్యమంత్రి పార్టీ దిగజారింది. ఇది స్పష్టంగా కనబడుతుంది. ఇక ఈయన ఏడ్చాడుగా, సహజంగానే ఏడుపు ఉంటుంది. కేటీఆర్ మీద ఎందుకు ఏడవాడు? ఆయన పోతేనేమో అడ్డగోలుగా జనం వస్తుండే, రోడ్లు ఎమ్మడి కనబడుతుంటే రోడ్లు ఎమ్మడి కార్లు ఆపి, ఆటోలు ఆపి, మోటార్ సైకిల్ ఆపి వచ్చేసి విజిట్ చేసి ఒక ఫోటోని అడిగిపోతున్నారు. మరి ఈయన పోతేనే ఉన్న పార్టీ కార్యకర్తలే తెచ్చుకున్న జనం పారిపోతున్నారు, సొంత పార్టీ కార్యకర్తలు తిరుగుబాటు చేస్తారని చెప్పేసి అరెస్టులు చేసుకుంటున్నాడు. ఆ స్థితిలో తప్పకుండా ఆయన ఏడవడం అనేది సహజమైన విషయం కేటీఆర్ మీద. కేటీఆర్ హరీష్ రావుకు వస్తున్న ఆదరణ చూసి సీఎం రేవంత్ ఓర్వలేకపోతున్నాడు. అదేవిధంగా మునిగోడులో సొంత కార్యకర్తల్ని, కాంగ్రెస్ నాయకుల్ని సైతం నిన్న సీఎం మీటింగ్కి వచ్చే ముందు అరెస్ట్ చేశారంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వెంకట్తో వాసు, TV9 హైదరాబాద్.